హలో చెప్పండి. ఏమైంది? అయిపోయిందండి. ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అయిపోయాక రావాలి కదా, అక్కడేం చేస్తున్నావు? మెడిసిన్స్ అవి ఇప్పించి. నేను అన్ని పనులు వదిలేసి నీకోసం వెయిట్ చేయాలా? త్వరగా రా. వచ్చేస్తున్నానండి. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నాన్న, డబ్బులు ఉన్నాయా నాన్న? ఉన్నాయమ్మా, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళమ్మా. అమ్మా, నీ గురించి నువ్వే కేర్ తీసుకోవాలి, సరేనా? జాగ్రత్త. నాన్న, ఏమైనా ఉంటే కాల్ చేయండి. చేస్తానులే, నువ్వు వెళ్ళు. అలాగే నాన్న, వెళ్ళొస్తానమ్మా. ఆ ఇంటికిచ్చి నీకు అన్యాయం చేసేసానమ్మా. వదినా? ఓ సావిత్రి, కూర్చో. అయ్యో, కింద కూర్చుంటున్నావేంటి? పైన కూర్చో. అయ్యో వదినా, మీకు సమానంగా నేను కూర్చోవడమా? నేను ఇక్కడే కూర్చుంటాను. ఏం చెప్పమంటారు? నా నర్సు డ్యూటీ అయినా మానేస్తాను, కానీ మిమ్మల్ని కలవటం మాత్రం అస్సలు మాన్ను. మీ ఇంటి గడప తొక్కడమే నా అదృష్టం. ఇంగ్లాండ్ మహారాణిని చూసినంత సంతోషం అవుతుంది మిమ్మల్ని చూస్తుంటే. రేణుకా, రేణుకా, ఎవరొచ్చారో చూడు. అమ్మా, ఎప్పుడొచ్చావమ్మా? బావున్నావా? బావున్నానమ్మా. ఊరికే మాట్లాడుతూ నుంచోవడం కాదు, వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకురా, వెళ్ళు. అయ్యో వదినా, మీ కాఫీ గీఫీ ఏమీ వద్దు, అసలు మీ మాటలు వింటే చాలు నాకు. ఉండమ్మా, కాఫీ తీసుకొస్తాను. అమ్మా, అమ్మా ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చానమ్మా. కాఫీ తాగారా? రేణుక తీసుకురావడానికి వెళ్ళింది. సరే సరే. ఇంకేమిటి విశేషాలు సావిత్రి? అంతా నా గురించే చెప్తున్నావు. నువ్వెలా ఉన్నావు? రాజుల ఇంటికి అమ్మాయినిచ్చాను, నాకేంటొదినా, బానే ఉన్నాను. సరే, ఇంతకీ నీ కోడలెలా ఉంది? అయ్యో, ఏం అడుగుతావులే వదినా, నా భర్త పోయిన తర్వాత అన్నీ నేనే చూసుకునేదాన్ని. నా కోడలొచ్చిన తర్వాత నా కొడుకు దాని కొంగు పట్టుకునే తిరుగుతున్నాడు. నా మాట అస్సలే వినటం లేదు. దాని నోరేమన్నా కొంచెం ఉందా? చాలా మాట్లాడుతుంది, మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఆ రోజే చెప్పాను, అబ్బాయినెప్పుడు మన గుప్పెట్లో పెట్టుకోవాలి అని. అలా పెట్టుకునుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా నీకు చెప్పు? వదినా, ఆ రోజే మీలాంటి పెద్దలు చెప్పిన మాటలు వినుండాల్సింది. ఇప్పుడు చూడండి, మీ మాటలు వినాలని వారానికి ఒకసారి మీ ఇంటికి వస్తున్నాను. అవేవో సామెతలు చెప్తారు కదా మీరు, ఆ మాటలు నేరుగా నా మనసులో నాటుకుపోతాయంటే నమ్మండి. అమ్మా, ఇదిగో కాఫీ. అయ్యో, పట్టుకో. నమస్తే అండి. నమస్తే. మైసూర్ మహారాజే వచ్చినట్లుంది మిమ్మల్ని చూస్తుంటే. బాగున్నారమ్మా? బాగున్నాను. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాను. అక్క, అమ్మెలా ఉన్నారు? ఇప్పుడు పర్వాలేదు. అదేమిట్రా ఎంత తొందరగా వచ్చేశారు? కాదు, వీళ్ళమ్మ అప్పుడే శివుని పాదాల దగ్గరికి చేరుకుంటాను అంది. కూతురు మోహం చూడాల్సిందే అంది. ఏంటి, కూతురు మోహం చూడగానే తన ఆరోగ్యం బాగుపడిపోయిందా? అదేం కాదమ్మా, ఊరికే హాస్పిటల్కి చూపించడానికి తీసుకెళ్లారంతే. అనుకున్నాను, దానికదే పని అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళడం రావడం. ఉంటే కరెక్ట్గా ఉండాలి, లేదా పోవాలి. అయ్యో, వయసు అయిపోయింది కదా అత్తయ్య. ఏం పెద్ద వయసు అయిపోయింది? నాకన్నా వయసు అయిపోయింది ఆవిడికి. ఇక్కడ చూడు, వీరా శైలజ 10-12 ఏళ్ల తేడా, తెలుసా నీకు? అమ్మా, నిన్ను అడిగారా వాళ్ళు? అయ్యో, వాళ్ళ వెడక్కపోయినా మనం చెప్పాలరా.
లేదంటే 3 రోజులకు ఒకసారి ఇదే సాకు చెప్తూ ఫోన్ చేసి కూతుర్ని రారా అంటుంటారు. ఇది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసి మన ఇంటికి ఎందుకు పంపించాలి? వాళ్ళింట్లోనే పెట్టుకోవచ్చు కదా. ఇలా మాటి మాటికి పిలుస్తూ ఉంటే ఇక్కడ పనులు ఎవరు చేసుకుంటారు? శైలజ, మీ అమ్మకు అంత రోగం ఏమొచ్చింది? ఆ,